డౌట్‌గా చూస్తుంటే నాకే డౌట్ వచ్చిందండి. ప్లీజ్. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం అండి. ఇక్కడికి వచ్చినందుకు, మా సినిమాకి సపోర్ట్ చేస్తున్నందుకు అందరికీ నమస్కారం. దూరదర్శిని. సో 90స్‌కి అందరికీ దూరదర్శన్ అనేది ఎంత ఎమోషనల్ మనందరికీ తెలుసు. మన ఊర్లో ఒక టీవీ కూడా ఉండేది కాదు. ఎవరికో బాగా డబ్బు ఉన్న వాళ్ళకి ఒక టీవీ ఉండేది. అక్కడికి వెళ్ళి మనందరం కూర్చొని టీవీ చూసేవాళ్ళం. వాళ్ళు ఒక్కోసారి మనల్ని వాళ్ళ ఇంటికి రానిచ్చేవాళ్ళు కాదు. గొడవ చేస్తామని, అల్లరి చేస్తామని. అలాంటి ఎన్విరాన్మెంట్లో నేను కూడా పెరిగాను కాబట్టి ఇలాంటి కథతో నాకు రావడం నిజంగా నేను అదృష్టంగా భావిస్తున్నా. సో దూరదర్శిని అనేది ఎలా అయితే మనకి ఎక్కడో జరిగే విషయాలని మన కళ్ళకు కట్టినట్టు చూపిస్తుందో, ఈ సినిమా కూడా 90స్లో జరిగిన విషయాలన్నీ మీకు ఎలాంటి టైం ట్రావెల్ లాంటి మిషన్లు ఏమి లేకుండా మే 15న థియేటర్సే ఒక టైం ట్రావెల్గా మీకు ఒక మంచి స్వచ్ఛమైన రెండు మనసుల ప్రేమ కథని, ఒక తండ్రి కొడుకుల కథని, మనకు 90స్లో జరిగిన మన బంధాలు అనుబంధాలు అన్నీ ఎలాగైతే స్వచ్ఛంగా ఉంటాయో అలాంటి ఒక స్వచ్ఛమైనటువంటి మూవీని మేము ముందుకు తీసుకురావడానికి మేము చాలా ప్రయత్నం చేశాం. ఖచ్చితంగా అందరికీ ఈ మూవీ నచ్చుతుంది అని నేను ఆశిస్తున్నా. అలాగే నాకు ఈ అవకాశం రావడానికి ముఖ్య కారణం సువిక్షిత్ చెప్పినట్టు డెఫినెట్గా సువిక్షిత్కి నేను థ్యాంక్ యూ సో మచ్. ఈ అవకాశం, ఈ కథను నమ్మినందుకు, ఈ కథ చేయాలి అని నమ్మకంతో ముందుకు వచ్చినందుకు మా ప్రొడ్యూసర్స్కి, అలాగే మా డైరెక్టర్ గారికి, మా యూనిట్ అంతా నిజంగా రియలిస్టిక్గా చాలా కష్టపడి షూట్ చేసి వాళ్ళు ఎంతో రాత్రింబగలు కష్టపడి ఈ సినిమాకి సపోర్ట్ చేశారు. అందరికీ పేరు పేరున కృతజ్ఞతలు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ నారాయణ గారు. మీ స్టోరీ అందరికీ కనెక్ట్ అయ్యి మీకు కూడా అలా కళ్ళ నీళ్ళని పంపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.